ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాండి. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభువు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినమన్న ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. హల్లెలూయా. మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలని పరిశుద్ధ లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకోసమనంటే, ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇది ఆ దైవ సంబంధమైనటువంటి ప్రేమ మన ఎడల ఆయన ఎలాగ కనపరిచాడో, మనం కూడా అనేకుల ఎడల, మన ఇరుగు పొరుగు వారి ఎడల, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ఎడల, కుటుంబస్తుల ఎడల, బంధువులు, ఆత్మీయుల ఎడల కూడా మనం అటువంటి ప్రేమని కలిగి ఉండాలని, అటు ప్రేమని మనం చూపించే వారంగా ఉండాలని దేవుని లేఖనం ద్వారా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియచేశారు. ఈ లోకంలో ప్రేమలు ఎలాగ ఉన్నాయి అంటే, వారు ఆశించింది కనుక వారికి దొరకలేదనుకోండి, ఎదుటి వారికి హాని చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఎన్నోసార్లు ఎన్నో న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించమని వెంటబడ్డం, ఆ తర్వాత ఆ ప్రేమ వారికి గనక అందకపోతే వెంటనే వారిని ఏదో ఒక యాసిడ్ వేసి దాడి చేయడం, లేదంటే మీద అత్యాచారాలు చేయడం, ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం కదా. మరి ప్రేమ అర్థం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటతెల్లంగా తెలియచేశాడండి. ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి ఆశపడేది కాదు, కానీ మనం ఇవ్వగలిగినటువంటి ప్రేమని ఇవ్వాలండి. ఆయన పరలోకపు తండ్రి, గొప్ప సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆయన తన కుమారుణ్ణి మనం ఇంకా పాపంలో శాపంలో ఉండగానే మనందరి నిమిత్తమే తన కుమారుని ఈ లోకానికి పంపించాడండి. అందులో ప్రేమ ఏంటి అనేది మనం గ్రహించాలి. అదే లేఖనం సెలవిస్తుంది. ఇదే 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మొట్టమొదట తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దాంట్లో మనం ప్రేమను చూడాలి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, చూసారా? అందులో ప్రేమని మనం చూసేవారంగా మనం ఉండాలి. ఇక్కడ 4వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మరి తన కుమారుని లోకానికి పంపించి సిలువ మరణం పొందాలని ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడండి. అందులో ఏం కనబడుతూ ఉన్నదంటే ప్రేమ కనబడుతూ ఉన్నది. నిజంగా మనం లోతుగా ధ్యానం చేసుకున్నట్లయితే, లోతుగా ఆలోచన చేసినట్లయితే, మరి తన కుమారుణ్ణి ఇక్కడికి పంపించడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదండి. మరి ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు మరి ఎంత తృణీకారాన్ని ఆయన పొందుకున్నాడు, ఎంత చిత్రహింసలు, ఎంత నిందలు, అవమానాలు పొందుకున్నాడో మనకు తెలుసు కదా. అయితే ఇవన్నీ కూడా ఇలా జరిగించబడతాయి అని ముందే పరలోకపు తండ్రికి తెలుసండి. అయినప్పటికీ కూడా తన కుమారుడు బాధపడినా పర్వాలేదు, కానీ మనందరం కూడా పాపం నుంచి విడుదల పొందుకోవాలని, మనందరికీ పాపం ప్రాయశ్చిత్తం కలగాలని ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. నిజంగా మన బిడల విషయాల్లో మనం ఎవరైనా చిన్న మాట అంటే మనం ఇంకా మరల వాళ్ళ ఇంటికి పంపించడానికి కూడా మనం ఇష్టపడం కదండి. వారిని ఏదైనా తక్కువగా చూసినా కూడా వారిని మనం పంపించడానికి ఇష్టపడం. ఎందుకోసం అంటే మన బిడ్డని మనం అంతగా ప్రేమిస్తూ ఉంటాం. పరలోకపు తండ్రి తన కుమారుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడని, అంతకన్నా ఇంకా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కుమారుడు కూడా మరి హృదయపూర్వకంగా, తండ్రి నేను వెళ్తాను, నేను అందరి కొరకు నేను ఆ సిలువ మరణం పొందుతాను, తిరిగి పునరుద్ధరణ తిరిగి లెగుస్తాను అని గొప్ప ఆలోచనతో, ఒక చక్కటి తీర్మానంతో
ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తమే ఆయన మరి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ప్రేమ అంటే దాని అర్థం ఏంటండి? చేయగలిగినంత పని చేయడం. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినంతగా ప్రేమించాడు కదా. కాబట్టి మనం కూడా ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలని ఒక చక్కటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకి ఉంచి వెళ్ళాడండి. కాబట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఈ మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా మరి అటు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా మనం ఉండాలి. కొంతమంది మరి ఆ ప్రేమని అర్థం చేసుకోకుండా ఏదో భక్తి కొద్ది రోజు ఏదో భక్తి ఈ 40 దినాలే కొంతమంది చేస్తూ ఉంటారండి. సంవత్సరం అంతా కూడా భక్తి చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ యొక్క 40 దినాలు మేము భక్తి చేస్తామని, లేకపోతే మరి గుడ్ ఫ్రైడే వరకు భక్తి చేస్తామని, 40 దినాలే భక్తి చేస్తామని ఇలాగా మరి అలాగ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆయన ప్రేమ ప్రతి క్షణము కూడా మనం అనుభవించాలి. ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి క్షణము కూడా ఆయన ప్రేమను బట్టి మనం స్తుతించే వారంగా గణపరిచే వారంగా ఉండాలండి. ఒక 40 దినాలకే పరిమితం కాదు, కానీ మనం మన బ్రతుకు కాలం అంతా, మన ఆయుష్ కాలం అంతా, మన జీవిత కాలం అంతా కూడా మనం ఆయన స్తుతించి ఆయన ఘనపరిచి, అంతేకాకుండా ఆయన ఎలాంటి ప్రేమని మన ఎడల కనపరిచారో అలాంటి ప్రేమను మనం అందరి ఎడల కూడా కనపరిచే వారంగా మనం ఉండాలి. దావీదైతే రాత్రికాల సమయంలో కూడానండి మరి ఆయన గురించినటువంటి ధ్యానం దావీదుకు కలిగినప్పుడు మరి క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం ఆనందం కలుగుతుందని ప్రభువుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడండి, ఎంతగానో ఆనందిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమని రోజులకి పరిమితం చేయమాకండి. తద్వారా మనం కూడా అప్పుడు ఏ మాదిరి నేర్చుకుంటున్నామండి? మనం కూడా మనుషుల్ని కొద్ది కాలం ప్రేమించడం, కొద్ది కాలం మన ఇష్టానుసారంగా, లేకపోతే మనల్ని మనం ప్రేమించుకోవటమే కనబడుతుంది కదా. అది అలా కాకుండా ఆయన ప్రేమని మొదట మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మనం తెలుసుకొని అనేకులు కూడా తెలియచేసే వారంగా మనం ఉండాలని. కొంతమంది ఎన్నో సంవత్సరాలు ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని వెంబడించక అసత్యంలో బ్రతికేటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ఆ అసత్యంలో బ్రతకకుండా సత్యాన్ని గ్రహించేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలని, అటువంటి ప్రేమని ప్రతి క్షణము రుచి చూడాలని, ఆ ప్రేమని అనేక మందికి పంచిపెట్టాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించిన ఆయన అయ్యా, నీకు ఒకడైనటువంటి ఏకైక కుమారుని మా కొరకు మీరు అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ యొక్క అంగీకారాన్ని తెలియచేసి మా అందరి కొరకు ప్రాణం పెట్టి ప్రేమ ఎట్టుదో తెలియచేశారు. అట్టి ప్రేమని మేము కలిగి జీవిస్తూ ప్రతి క్షణము అట్టి ప్రేమని మేము అనుభవిస్తూ అనేకులు కూడా ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నావు ప్రభా. నీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ అందరినీ ప్రేమించగలిగే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, అటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.